దాంతో పాటు రైతులు, మహిళలు, యువకులు అందరికి కావాల్సిన సమస్యల మీద విధానపరమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసే దిశలో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణలో ఇంతకుముందు ఎప్పుడూ తీసుకోవటువంటి నిర్ణయాలు అవి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, లేక SC/ST/BC మైనార్టీ కార్పొరేషన్కి 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం కానివ్వండి, 11,000 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ రిలీజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఒక సంపూర్ణమైన విప్లవం తెలంగాణ రాష్ట్రంలో ఈ నిర్ణయాల వల్ల రాబోతుందని మేము అనుకుంటున్నాం. అందువల్ల ముఖ్యమంత్రి గారు ఇవాళ పరిపాలన అంటే మన అధికారులకి ట్రాన్స్ఫర్లు చేయటం, పోస్టింగ్లు ఇవ్వటం, సెక్రటరీ కూర్చోవటం కాకుండా తెలంగాణ ప్రజల సమస్యల్ని ఒక తండ్రిలాగా పిల్లల గురించి ఏ రకంగా ఆలోచించి ప్రణాళికలు తయారు చేస్తాడో ఆ రకంగా ఈరోజు సమూలమైన మార్పు కోసం పెద్ద నిర్ణయాలు తీసుకుని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రయారిటీని మరి వారు గుర్తించి ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విశ్వవాసనామ సంవత్సరంలో మొత్తం తెలంగాణ ప్రజలకి మేలు జరుగుతుంది. ఫలితంగా పట్టణకర్త చెప్పారు, వారు చెప్పిన ప్రకారం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, మంచి వర్షాలు రావాలని, పంటలు బతకాలని నేను కూడా కోరుకుంటున్నాను.